వీడియో స్టార్ట్ అయిందా? నమస్తే అండి, నా పేరు రామచంద్రారెడ్డి. గత 60 నుంచి 70 రోజుల వ్యవధిలో కంటిన్యూగా నేను రైతులతో మీటింగ్ చేస్తూ, రైతులతో మాట్లాడుతూ, రైతులతో సందిగ్ధం అవ్వడం వల్ల నేను ఇలా ఒంటరిగా అసలు విత్తనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సమయం దొరకపోవడం వల్ల ఈరోజు కొద్దిగా సమయం దొరకడం వల్ల మీకు ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది. ఏందయ్యా ఈ వీడియో చెప్పడం అంటే, నేను ఏ తోట చూపించట్లేదు, ఏ కాయ చూపించట్లేదు అన్న. ఎందుకంటే ప్రతి రైతుకి నా తోట చూడడానికి వస్తే, ఏదైతే బాలా భీష్మ తోటలు చూడడానికి వస్తున్న రైతుల ప్రతి ఒక్క రైతుకి నేను కంటితో చూసిన విత్తనాన్ని నమ్మండి, చూడండి, కంటితో చూసిన విత్తనాన్ని మాత్రమే సాగు చేయండి, నచ్చితే అని చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతము మాలాగా చాలా కంపెనీలు తీసుకొచ్చి రైతు మా విత్తనం బాగుంది చూడండి అంటారు. ప్రతి కంపెనీ ప్రతి విత్తనాన్ని చూడాలా, రైతు బాధ్యత అదే. ఎందుకంటే మన పొలంలో ఏ విత్తనం రాజు అవ్వాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఏదో ఎవరో చెప్తేనో, వేరే వాడి పొలంలో చూస్తేనో కాదు, నీ కంటితో నువ్వు చూసి వెళ్ళి దాన్ని ఎంచుకుంటేనే నీ పొలానికి అది సరిపోతుందా లేదో తెలుస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను ఏది వంగబడి, ఇప్పుడు అందరూ ఏంటంటే అన్న ఈ విత్తనం చూడు, ఈ తోట చూడంటే అందరు నవ్వుతున్నారు. అన్నా మీరు నవ్వుతున్నది వాస్తవమే. ఇప్పుడు నేను చెప్పింది మీరు వంగబడి ఇలా చెక్ చేసుకోలేదనుకోండి, రేపు మన తోటను చూసి మిగతా రైతులు నవ్వే పరిస్థితి వస్తుంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, చూడండి ఎంత ఎర్రగా వెళ్ళిపోయిందో ఈ విత్తనం. అదే ఇప్పుడు ఇటు సైడ్ చూడండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు వచ్చేసరికి జనవరి 19వ తారీఖు, అంటే అన్ని చోట్ల నల్లిత ప్రభావం ఎక్కువగా ఉండి, ఇటు సైడ్ నేను చేయి చూపించిన కలిసి చూడండి ఎలా ఎర్రగా పండాకు తెగులు వచ్చిందో. అదే మటుబట్టి గెట్టు ఇప్పుడు చూడండి, ఈ గెట్టు కూడా చూపించండి తిరుమలరావు గారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో తోట. మరి ఎందుకు ఇలా ఉంది? ఇలాంటి విత్తనాన్ని మీ కంటి వరకు మీ మొబైల్లోనో వాట్సాప్లలోనో పక్కింటి మిత్రుడో స్నేహితుడో చెబితే వెళ్ళి అతను చెప్పింది వినండి. విన్న తర్వాత ఓహో ఇంత బాగుంది ఆ తోట, అంటే నా మిత్రుడు చెప్తున్నాడు, నా పక్కింటోడు చెప్తున్నాడు అంటే వెళ్ళి చూడండి ఒకసారి, అరే ఇటు చెప్పిన విధంగా ఈ తోట ఉందా లేదా అని. ఎందుకు చెప్తున్నానంటే, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అన్నారు. మన చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కానీ మన పొలం చుట్టుపక్కల పొలాలు కానీ మంచిగా ఉంటే మనకు మంచి జరుగుద్ది అనేది పెద్దలు ఊరికినే చెప్పాలి. అలాగే నీ పక్క తోట వాడు, నీ పక్క మిత్రుడు చెప్తే వెళ్ళి ఆ తోటను చూడు, ఈ విత్తనం నాకు సరిపోతుందా లేదా, నేను పెట్టే పెట్టుబడికి ఈ విత్తనం సరైన విత్తనమా కాదా అని. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విత్తనం వచ్చేసరికి బాలా అనే విత్తనం చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఒకసారి దగ్గరగా చూపించండి. పక్కనే నల్లి వచ్చింది, పండాకు తెగులు వచ్చింది, న్యూట్రియన్స్ డెఫిషియన్సీ పొలంలో అనుకోవచ్చు. బట్ వైరస్ అనేది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చేది. అలాంటి వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి వైరస్ను కూడా తట్టుకొని చూడండి ఇప్పుడు చూపిస్తున్నదల్లా పండాకు తెగులు, నల్లి, వైరస్. ఒకసారి ఇలా చూపించండి, గడికి దగ్గరికి రండి. చూడండి బాలా అనే విత్తనం. నేనే కాయ చూపాను మీకు, ఓన్లీ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. ఇప్పుడు మీరు లైవ్ నడుస్తుంది చూడండి, లైవ్ నుండి వీడియో కూడా తీసుకుంటున్నాం. లైవ్లో చూడండి జనవరి 19వ తారీఖు. దీని పక్కనే ఇక్కడ చూడండి ఏ విధంగా నల్లి వచ్చిందో.